వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. విగ్రహాల ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ ప్రజల అభివృద్ధిపై కూటమి నాయకులకు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వింగ్ చైర్మన్ మజ్జి అప్పారావు. పదిహేను వేల కిలోమీటర్లు జ్యోతిర్లింగాల పాదయాత్రతో జగ్గంపేట చేరుకున్న ముఖేష్ స్వామీజీ. రఘుదేవపురం ప్రభుత్వ ఇసుక ర్యాంపులో ట్రాక్టర్లకు డంపింగ్ అవకాశం కల్పించాలని కోరిన స్థానిక ట్రాక్టర్ల ఓనర్లు. ధవళేశ్వరం నుండి రాజమండ్రి వచ్చే మెయిన్ రోడ్డులో ఉన్నటువంటి ఇసుకను వెంటనే తొలగించాలి. డివైఎఫ్ఐ డిమాండ్. గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళిక మాజీ ఎంపీ భరత్ రామ్ కృషి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వింగ్ చైర్మన్ మజ్జి అప్పారావు అన్నారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చుట్టూ తిరిగే బజ వనరులు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ రాజమండ్రి అభివృద్ధి చేయలేదని విమర్శిస్తున్నారని అన్నారు. మాజీ ఎంపీ భరత్ రామ్ శంకుస్థాపనలు చేసిన పనులకి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తిరిగి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అన్నారు. 70 కోట్లతో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి మాజీ ఎంపీ భరత్ రామ్ ప్రణాళిక సిద్ధం చేసి 22 కోట్లతో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అయితే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు 8 కోట్లతో తిరిగి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. 22 కోట్లలో మిగిలిన 14 కోట్లు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. బీపీఎస్ క్రింద 22 కోట్లు, ఎల్ఆర్ఎస్ క్రింద 20 కోట్లు మంజూరు కావాలని అన్నారు. అలాగే జనరల్ ఫండ్స్ కింద 14 కోట్లు, రుడా ఫండ్స్ కింద 14 కోట్లు మంజూరు కావాలని మొత్తం 70 కోట్లతో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. 10వ వార్డులో బీసీ నాయకుల విగ్రహాల ఏర్పాటుపై రాజకీయం చేయడం తగదని పేర్కొన్నారు. బీసీ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడంపై తాము వ్యతిరేకం కాదని, విఎల్పురం జంక్షన్ 5 రోడ్ల కూడలి అని, ఒకవైపు విఎల్పురం, మరోవైపు ఆల్ బ్యాంక్ కాలనీలతో పాటు ఉన్నాయన్నారు. గతంలో సుప్రీంకోర్టు ప్రజలకు ఇబ్బంది లేకుండా రాజకీయ నాయకుల విగ్రహాలు పార్కుల్లోనూ ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేయాలంటూ తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక్కడికి ఇచ్చేసిన మీడియా వారందరికీ నా నమస్కారాలు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం కావస్తుంది. ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ గాలికి వదిలేసి ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న పాలకులు కూడా గాలికి వదిలేశారు. విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ, ప్రజల పక్షాన పోరాడి నిలబడుతున్న జనాల మీద, నాయకుల మీద ఎవరికీ లేదు. ఈ మధ్యకాలంలో ఆర్భాటంగా పార్కులు ఆర్భాటంగా ఓపెన్ చేస్తున్నారే, తర్వాత దాని నిర్వహణ కానీ అది ఏమైంది అనేది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మధ్యకాలంలో 42వ వార్డులో సుమారు 20 లక్షల రూపాయలు గ్రాంట్ చేసి అక్కడ పార్కు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి రీఓపెన్ చేశారు. కనీసం అక్కడ సుమారు 5 లక్షల రూపాయలు కూడా ఖర్చు అవ్వదు. ఒక 5 లారీలు మట్టి బూడిద, ఒక 3 లారీలు ఎర్రమట్టి వేసి మొత్తానికి అది కంప్లీట్ చేశానని చెప్పేసి చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న వాకర్స్, చుట్టుపక్కల ఉన్న 10-15 నుంచి వార్డు ప్రజలందరూ కూడా 100ల మంది ఉదయం సాయంత్రం అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇవాళ వీళ్ళు చేసిన అభివృద్ధి ఎలా ఉందంటే ఆ ట్రాక్ విడిచి లోపల నడిచే పరిస్థితికి వస్తుంది జనం. ఆ పరిస్థితిలో అక్కడ అభివృద్ధి చేసామని చెప్పేసి ఆ అభివృద్ధి చాటున అవినీతి చేస్తున్నారు. కొత్త వాళ్ళందరూ కూడా ఎప్పుడు పార్టీలో పరిచయం లేని వ్యక్తులు కూడా వచ్చి కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతూ లేనిపోని విమర్శలు చేయడమే ఒక ప్రధానంగా పెట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. గత 70 సంవత్సరాల నుంచి స్వతంత్రోద్యమాన్ని చూసుకుంటే అనేక మంది నాయకులు ఈ రాజమండ్రి పట్టణాన్ని పరిపాలించారు. ఆ పరిపాలించిన నాయకుల్లో మచ్చుకుతోనకుగా మనకి బీసీకి ఇన్ని సంవత్సరాల క్రితం ఒక నాయకుడు ఎంపీగా భరతరామ్ గారు నెగ్గితే ఆయన అభివృద్ధి ఏంటనేది చూసి మనం మాట్లాడాలి.
ఈ రోజున ఉదాహరణకి నేను ట్రేడ్ యూనియన్ లీడర్ గా రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ గా పనిచేసి ఉన్నాను మాజీ. ఆ భర్త గారు హయాంలో ట్రేడ్ యూనియన్ కి 1000 గజాలు సుమారు పైన ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు ఆల్రెడీ కోరి మార్కెట్ దగ్గర. అలాగే పూలే అంబేద్కర్ ఎస్సీబీసీ హాలు అక్కడ ఆల్రెడీ తయారైపోయింది మ్యాక్సిమం. అదేవిధంగా గౌతమి గ్రామాలయం దానికి సంబంధించిన నిధులు కూడా ఆయన తెప్పించినవి. చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి చోట్ల ప్రతి వార్డులో కూడా రోడ్లు అన్ని కూడా వేసింది ఆయన. పార్కు డెవలప్ చేసింది అతనే. సెంటర్ డివైడర్లు వేసింది ఆయన. లైటింగ్ వేసింది అతనే. అద్భుతమైన సుందర నగరంగా తీర్చిదిద్ది రాజమండ్రి ఎవరన్నా వస్తే ఈ రాజమండ్రి ఎంత అభివృద్ధికి చెందిందా అని ఆశ్చర్యపోయే విధంగా మన చుట్టాలు కానీ పట్టాలు కానీ పొరుగురు నుంచి వస్తే ఆశ్చర్యపోయే విధంగా ఈ రాజమండ్రి సిటీని తయారు చేశారు. ఇకపోతే క్యాస్ట్ వారీ చూసుకుంటే బీసీ కులాలకు పద్మశాలీలు ఏమనండి, చెట్టిబల్జీలు ఏమనండి, శిశ్వబ్రాహ్మణులు ఏమనండి, ఎస్సీస్ ఏమనండి, వేదవాస్ ఏమనండి, అలాగే మన గౌడాస్ కానివ్వండి, ఇంకా అనేక కులాలకి ప్రత్యేకించి స్థలాలు కేటాయించిన స్థలాల్లో ఆర్డర్ కాపీ తీసుకొచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి అప్పచెప్పడం జరిగింది ఆ క్యాస్ట్లకి. మరి ఈ రోజు గవర్నమెంట్ ఈ కోడం ప్రభుత్వం ఏం చేయాలి? ఏదైతే శంకుస్థాపన చేసి గతంలో కొన్ని నాటికి నిధులు తెచ్చారో ఈ డెవలప్మెంట్ ఈ రోజున బిల్డింగ్ రూపంలో కనబడుతుందో అదే ఇప్పుడు ఇచ్చిన క్యాస్ట్ల స్థలాలని ఆ కమ్యూనిటీ లీడర్ వాళ్ళు పిలిచి ఆ యొక్క మీకు సైట్ వచ్చింది కదా, ఈ సైట్ ని డెవలప్ చేసుకోండి, దానికి కావాల్సిన నిధులు మేము అందిస్తాం, మీరు కొంత ఫండ్ పెట్టండి, మేము బిల్డింగ్ ఫండ్ తెస్తామని చెప్పి కోఆపరేట్ చేసి ఈ రోజున రాజమండ్రి పట్టణంలో ప్రతి క్యాస్ట్ కి సహకరించాలి. సహకరించకపోగా ఇచ్చినట్లు ఏమో పని జరగనివ్వకుండా చేస్తున్న వాటిని కూడా విమర్శిస్తూ ఇదే ఉద్యోగంగా పెట్టుకొని ప్రతి నిమిషం అదే మాటలు మాట్లాడడం, ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక బుర్ర చల్లడే కార్యక్రమంగా పెట్టుకోవడం అనేది ఇది సబు కాదని చెప్పి ఏలుతున్న ప్రజానాయకులకి నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆల్రెడీ అది లోతు ఎక్కువ, అది ఆ భూమి సాయిల్ సరిపోతే బిల్డింగ్ కడితే కిందకి దిగిపోద్ది అని చేత ఇది కట్టడానికి ఇల్లేదంటే ఆపితే దాని మీద మళ్ళీ అధికారులు పిలిచి ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ అక్కడ చేరి దాని మీద అక్కడ వివరాలు అడిగితే దాన్ని ఇంచుమించు 3-4 ఫ్లోర్లు కట్టుకునేంత కెపాసిటీ ఉన్న ఫౌండేషన్ వేస్తాం అని చేత ఇటువంటి ఇది లేదు, దీని మీద హ్యాపీగా మీరు పైన ఫ్లోర్లు వేసి కట్టుకోవచ్చు, దీని నిధులు ఇంతవరకు గతంలో వచ్చాయి, పై నిధులు మీరు తెప్పిస్తే ఇంకా పై ఫ్లోర్లు కూడా వేస్తామని చెప్పి ఆ అధికారులు చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు అనుచరులు, భజన పరులు, టీడీపీ నాయకులు చేసిన భర్త గారిపై చేసిన ఆరోపణలే, విగ్రహాల నిమిత్తం చేసిన ఆరోపణలే తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ కమిషనర్ గారికి 2 విషయాలపై మేము వినతి పత్రం ఇచ్చాం. ఒకటి, గౌతమి సూపర్ బజార్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్న దీంట్లో ఎంతో అవినీతి జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు, దానిపైన చర్య తీసుకోండి అని కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. అధికార పార్టీ వారి అండతో చెలరేగిపోతూ నిర్మాణం చేస్తున్నారని, దానిపైన అదే రకంగా మన 10వ వార్డులో విగ్రహాల నిమిత్తం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదులు మీరు వాస్తవాన్ని గ్రహించండి. మీరు ఏమంటున్నారు, మా సొంత స్థలంలో మేము విగ్రహాలు పెట్టుకుంటే మార్గాని భర్త గారు అతను అనుచరు మధ్యాపరం కలిసి ఫిర్యాదు చేశారు. మేము ఫిర్యాదు ఏ రకంగా చేసామంటే, వారు సొంత స్థలంలో కడుతున్నామని చెప్పి నగరంలో ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు, కానీ వారు సొంత స్థలంలో కట్టుకుంటలేదు, బయటకు రోడ్డుపై 5 రోడ్ల జంక్షన్, అది 5 రోడ్ల జంక్షన్ అంటే వియ్యలపురం, అటు బ్యాంక్ కాలనీ, అటు మన బజారు, రైతు బజార్లు, ఇవన్నిటికీ మధ్యలో జరుగుతున్న నిర్మాణం జరుగుతుంది, రోడ్డు మీద వచ్చి చేస్తున్నారు. వారు నిజంగా సొంత స్థలంలో పెట్టుకునే ఉద్దేశం వరకు ఉంటే ముందు మీ స్థలానికి బౌండరీ వేయించండి, మీ స్థలం ఎంతవరకు ఉందనేది. బౌండరీ వేయించడం మానేసి మీరు రోడ్డుపైకి వచ్చి కడుతున్నారు. బీసీ నాయకులు అంటే మాకేమీ వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు, బీసీ నాయకుల విగ్రహం అడ్డుకునే ఉద్దేశం అసలు లేదు. మీరు ప్రచారం ఏమో సొంత స్థలంలో కడుతున్నాం అంటున్నారు, కానీ మీరు నిర్మిస్తున్నదేమో ప్రభుత్వ స్థలం. అది కూడా ఈ మధ్యకాలంలో హైకోర్టు వారు ఆర్డర్ ఏమి ఇచ్చారు, ప్రజలకు ఇబ్బంది లేకుండా విగ్రహాలు కట్టండి, వీలైతే పార్కుల్లో పెట్టండి అన్నారు. మీ స్థలం వెనకాల ఇంకా ఉండగా కూడా అంత రోడ్డుపైకి నిర్మాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక అంత నిర్మాణం చేసిన ఇప్పుడు మార్గాన్ భరతరామ్ గారి యొక్క తాత మార్గాన్ రామారావు విగ్రహం పెట్టారు ఎక్కడ, వియ్యలపురం మార్గాన్ ఎస్టేట్ లో. వారు సొంత స్థలంలో పెట్టుకున్నారు. అలాగా ఈ ముసలివారి కుటుంబం కానీ వేరే ఎర్రనారి గారికి ఏదో అభిమానంగా మేము చేస్తున్నాం అన్నారు. అంత అభిమానం ఉంటే మీ స్థలంలో పెట్టండి, మీ యొక్క స్థలానికి బౌండరీ వేసి మీ స్థలంలో మీరు పెడితే ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. ఇక
భర్త గారి పైన లేనిపోయిన అబంధాలు, బీసీ నాయకుల యొక్క విగ్రహాలు పెడుతుంటే అడ్డుకున్నారు, అదని ఇదని లేనిపోయిన అబంధాలు చేస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన బీసీలకు చేసిన అభివృద్ధిని మీరు ఒకసారి గమనించండి. మన స్వాతంత్రం 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఒక బీసీ నాయకుడు రాజమండ్రి వాసి ఎంపీ అయ్యి అన్ని వర్గాలతో పాటు బీసీ వర్గాలకు కూడా ఎంతో న్యాయం చేసిన కుటుంబం ఇది. అది కాకుండా వారి తండ్రి గారు 40 సంవత్సరాలుగా బీసీలకి ఎన్నో ఉద్యమాలు చేసి రాజమండ్రి బీసీ గర్జనలో ఆయనతో పాటు పెద్దలు కొంతమంది ఉన్నారు, కానీ పూర్తి నిర్వహణలో ఆయన ఒక భాగస్వామి అయ్యి బీసీ గర్జనతో బీసీల యొక్క సత్తా నిరూపించిన ఘనత మన మార్గాన్ నాగేశ్వర గారిది. అలాగే మన మార్గాన్ భర్తరామ్ గారు ఎంపీ అయిన తర్వాత బీసీలకు చేసిన అభివృద్ధిని కొన్ని చూపిస్తున్నాం. ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహం ఉన్న పార్క్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండేది. దాన్ని ఆ పరిసర ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశారు. అలాగే పూలే అంబేద్కర్ యొక్క భవనాన్ని సొంతంగా 4 కోట్ల రూపాయల నిధులతో, ఎంపీ నిధులతో నిర్మాణం చేస్తున్నారు. ఇది ఎంతో చరిత్రాత్మకమైన విషయం. ఎందుకంటే పేద విద్యార్థులు, ప్రతిభ ఉన్నవారికి ఆ బీసీ భవనం ఎంతో ఉపయోగపడుతుంది. దీని ముందు 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చే స్థలం అక్కడే ఉంది. ఏ నాయకుడు కూడా దానికి పూనుకోలేదు. ఈవేళ భర్త గారు అన్ని వర్గాలతో పాటు బీసీలకి మంచి చేయాలన్న తపనతో దాని నిర్మాణం చేపట్టారు. దురదృష్టశాస్తు ప్రభుత్వం మారింది, దానిపైన అంబేద్కర్ గారు బొమ్మ పెట్టారు. అలాగే అన్ని కులాలు, వెనుకబడిన కులాల వారికి కూడా స్థలాలు కేటాయించారు. ఆ విషయం మా సోదరుడు చెప్తాడు. అదే జ్యోతిర్లింగాలు యాత్రలో భాగంగా ఢిల్లీ రాష్ట్రానికి చెందిన ముఖేష్ స్వామీజీ పాదయాత్ర చేసుకుంటూ గంగోత్రిలో మొదలుపెట్టి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రాలో ఉన్న జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని జగ్గంపేట మీదుగా వెళుతూ వారికి మంగళవారం సాయంత్రం జగ్గంపేటలో ఉన్న భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర నిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి వారికి ఘన స్వాగతం పలికి మోహన్ కృష్ణ రెసిడెన్స్ లో వసతి, భోజన సదుపాయం కల్పించారు. బుధవారం ఉదయం టిఫిన్స్, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉదయం మళ్లీ పాదయాత్రలో ఈ ఆటంకాలు రాకూడదని, వారు దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేయాలని ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు అందించి యాత్ర దిగ్విజయంగా పూర్తి అవ్వాలని సోములమ్మ అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేయించి వారిని సాగనంపడం జరిగింది. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ 45 సంవత్సరాల వయసులో సంసార జీవితం పక్కన పెట్టి ఆధ్యాత్మిక భగవంతుడు అనుగ్రహం కోసం తీర్థయాత్ర చేయడం జరుగుతుందని తెలియజేశారు. ముఖేష్ స్వామీజీ నాగేంద్ర చౌదరిని ఆశీర్వదించి వారు చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమం, గో సంరక్షణ కార్యక్రమాలను అభినందించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. యథయాత్ర 9 నెలల క్రితం మొదలుపెట్టి ఇప్పటికీ 7,000 కిలోమీటర్లు ముగిసిందని, ఇంకా 8,000 కిలోమీటర్లు యాత్ర కొనసాగుతుందని ముఖేష్ స్వామీజీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముచ్చుపల్లి వీర్రాజు, మణిదీప్, రెడ్డి సాయి, అప్పలరాజు, ప్రసాద్, మోహన్, సాయి కృష్ణ రెసిడెన్సీ స్టాఫ్ పాల్గొన్నారు. और मेरी एज है 45 साल उम्र है और ये महादेव की यात्रा लगभग 11,000 किलोमीटर की। तुम मैरिड है अनमैरिड? मेरे मैरिड हूँ, बच्चे हैं, सब कुछ है, सब महादेव की कृपा है, वही यात्रा करा रहे हैं। अभी तो मेरा सारा परिवार, आप सभी हैं, सब संसार जो महादेव के भक्त हैं, भगवान के भक्त हैं, वही मेरा परिवार है। हर हर महादेव, जय बोले बाबा। ఏం పేరున్నారు? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. ఈ రోజు మన జగ్గంపేట గ్రామంలో మా మోహన్ సాయికృష్ణ రెసిడెన్సీ నందు ఒక ముఖేష్ గారు జ్యోతిర్లింగ యాత్రలో భాగంగా గంగోత్రిలో మొదలుపెట్టి మళ్ళీ గంగోత్రిలో పూర్తి చేయడం కోసం, జ్యోతిర్లింగాల దర్శనం కోసం వెళ్ళడం జరిగింది. ఆయన జ్యోతిర్లింగాల్లో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రలో దర్శనం చేసుకుని ఇటు మన జగ్గంపేట మీదుగా పూరి దర్శనం చేసుకుని, పూరి నుంచి కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకుని మళ్ళీ గంగోత్రిలో ఈ యాత్ర ముగుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈయన ఇంచుమించు ఒక 9 నెలలుగా పాదయాత్ర చేసుకుంటూ ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా మన జగ్గంపేట రావడం, మన దగ్గర ఈ రోజు రాత్రి ఆయన స్వామీజీ స్టే చేయడం చాలా ఆనందకరంగా ఉంది. నేను మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పుణ్యాత్ముల్ని దర్శనం చేసుకోవడం అనేది ఒక మన పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అలాగే
ఈయన 45 సంవత్సరాల వయసులో సంసార జీవితం అనేది పక్కన పెట్టి ఆ స్వామిని తీర్థయాత్రలో స్వామి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఈ జ్యోతిర్లింగాల యాత్ర చేస్తున్నారు. అలాగే నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఇలా మన నేషనల్ హైవేలో చాలా మంది పాదయాత్ర చేసేవాళ్ళు, జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకునే వాళ్ళు, చార్ధామ్ యాత్ర చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం అందరం కూడా మనం ఆ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోలేం కాబట్టి, చార్ధామ్ యాత్ర చేయలేం కాబట్టి, మన జీవితంలో మనం ఉన్న ఈ బిజీ లైఫ్ లో మనం వెళ్ళలేం కాబట్టి, ఇలాంటి మహానుభావులు గాని స్వామీజీలు గాని ఎవరన్నా వెళ్ళినప్పుడు వారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. అలాగే మనం ఈ స్వామీజీలని, మఠాధిపతుల్ని, ఆశ్రమాలని కంపల్సరీ మనం దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మనకి భగవంతుడు అనుగ్రహం కంపల్సరీ కావాలి కాబట్టి, ఆ భగవంతుడి అనుగ్రహం ఇలాంటి స్వామీజీల ద్వారా, మఠాధిపతుల ద్వారా, మన ఆశ్రమాల్లో ఉన్న స్వామీజీల ద్వారా మనకి కలుగుతుంది. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ హిందూ ధర్మ మార్గంలో నడుస్తూ, ధర్మం పాటిస్తూ, సనాతన ధర్మం పాటిస్తూ, గో సంరక్షణ చేపడుతూ, గోవుని మన ఆరాధ్య దైవంగా మనం భావిస్తున్నాం కాబట్టి, గోవుని త్వరలోనే మన జాతీయ జంతువు కింద కేంద్ర ప్రభుత్వం పరిగణించాలని, రాష్ట్ర ప్రభుత్వం గోవుకి కనీస వేతనం కల్పించి, రైతుకి కనీస వేతనం ఇప్పించి గోవుని సంరక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి స్వామీజీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. శంభో శంకర. నమ శివాయ. ఓం నమః శివాయ. सबसे एक छोटी सी विनती करता हूँ कि मैंने आज तक कोई नशा नहीं किया है और कोई धर्म नहीं कहता आप लोग नशा कीजिए। दूसरा मैं ये बोलता हूँ कि जो हम लोग अपनी पद्धति बोल रहे हैं, छोटे छोटे जो बच्चे हैं, 1.5 साल का 2 साल का जो बच्चे हैं, उनके हाथ में हम मोबाइल दे रहे हैं, धार्मिक बुकें, संस्कार, तो उनको मोबाइल देना बंद कीजिए और उनको संस्कार दीजिए अच्छे। उनको मंदिर के लेके जाइए, अपनी धार्मिक बुकें दीजिए, मोबाइल मत दीजिए, क्योंकि मोबाइल से वेस्टर्न कल्चर हमारे पे हैवी हो रहा है, जो हम अपने कल्चर से दूर हो रहे हैं, ये बहुत बड़ा गलत है। और शाम को एक गुजारिश और करता हूँ, शाम को आप आधा घंटा 1 घंटा परिवार के साथ बैठे सब लोग इकट्ठे हों और आधा घंटा 1 घंटा आप सारे मोबाइल लीजिए और स्विच ऑफ करके अपने परिवार को जोर टाइम दें, क्योंकि ये मोबाइल के कारण हमारे जितना भी परिवार है, प्रेम है, वो कम होता जा रहा है। सब लोग मोबाइल में लग जाते हैं शाम को, जो बहुत बड़ा गलत है। और इसी का नतीजा है कि जगह जगह वृद्ध आश्रम खुल रहे हैं। वृद्ध आश्रम में भगवान से मैं प्रार्थना करता हूँ और आप लोगों से भी बोलता हूँ कि आप अपने बुजुर्गों का सम्मान करें, अपने साथ रखें, हमेशा उनका ख्याल रखें कि कोई वृद्ध आश्रम में जाए ना। इसी के साथ आज यात्रा को करीब 239 डे हो गए हैं और अब मैं यहाँ से आगे यात्रा बढ़ाऊंगा। इनका सबका धन्यवाद। हर हर महादेव, घर घर महादेव। जय भोले बाबा। भगवान सबका भला करे। జై శ్రీరామ్. మనకు తెలియజేసింది ఏంటంటే, ఇప్పుడున్న కల్చర్లో ప్రతి ఒక్కరి పిల్లలు కూడా ఫోన్లకి బానిస అయిపోయారు. ఫోన్లు, ట్యాబ్లు పట్టుకుని ఇంకా ఎంతసేపు కూడా మనం ఆ పిల్లలందరూ కూడా ఫోన్లు, ట్యాబ్లో ఉంటున్నారు. మన తల్లిదండ్రులందరూ కూడా ఈ పిల్లలకి ఫోన్లు దూరం చేసి, ఆధ్యాత్మికం దగ్గర చేసి, పిల్లలందరినీ కూడా మన హిందూ ధర్మం కోసం, హిందూ మతం కోసం, మన దైవం కోసం తెలియజేయాలి. పిల్లలందరినీ కూడా ఆశ్రమాలకి, మఠాధిపతుల దగ్గరికి, స్వామీజీల వారి దగ్గరికి తీసుకెళ్లి మన పూర్వం మనం ఎలా వచ్చాం, మన ఋషుల గురించి తెలియజేయడం చేయాలని చెప్పి స్వామీజీ వారు ఇప్పుడు మనకందరికి కూడా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ వారిని మనందరం కూడా ఆయన చెప్పిన మాటలు మనం పాటిస్తూ మన పిల్లలందరినీ కూడా ధర్మ మార్గం వైపు, సనాతన ధర్మం వైపు, హిందూ ధర్మం వైపు, హిందూ ధర్మం కోసం పోరాడే విధంగా హిందూ ధర్మంలో అందరూ కూడా ధర్మంగా నడవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. 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 హర హర మహాదేవ్.
हर हर महादेव, 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 हर हर महादेव। जय स्वावलम तलगी, 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 जय। आपका अन्नपूर्णेश्वरी देवी। हाँ, ప్రతి టెంపుల్ దగ్గర మనం గో సంరక్షణ బోర్డు పెడతాం, బోర్డు చూపించాం। अरे मंदिर में हमारा ना गाय का जो है ना, गाय माता की गौ माता का हर एक बहुत अच्छा कर रहे हो आप लोग कि गौ माता को संरक्षण दे रहे हो, बहुत अच्छा है। गौ माता को तो राष्ट्रीय माता घोषित कर देना चाहिए। इसी के लिए मैं भी सबको बोल रहा हूँ कि बताइए गौ माता, और सब मिलकर इस काम को आगे बढ़ाइए, सबको मिलकर बोलना। తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో రఘుదేవపురం గ్రామంలో ఇటీవల కాలంలో నూతనంగా ప్రారంభించబడిన ఎన్జీఆర్ఓ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రభుత్వం భూముల్లో 47 ఎకరాల్లో ఇసుకను తరలించేందుకు అనుమతులు పొందడం జరిగింది। ఈ నేపథ్యంలో స్థానికంగా రఘుదేవపురం గ్రామంలో ఉన్న 50 మంది ట్రాక్టర్లు డ్రైవర్లు, ట్రాక్టర్ల ఓనర్లు ఇసుక ర్యాంపు వద్దకు వచ్చి గతంలో ట్రాక్టర్ల ద్వారా నది గర్భం నుండి ఇసుకను ఒడ్డుకు డంపింగ్ చేయడం, అక్కడ నుండి ఇసుక ర్యాంపు యాజమాన్యులు జేసీపీ మిషన్ల ద్వారా లారీలలో లోడింగ్ చేసేవారని, అలా చేయడం వల్ల స్థానిక ఇసుక ట్రాక్టర్లు ఓనర్లకు డ్రైవర్లకు ఉపాధి ఉండేందుకు, దాంతో మా ట్రాక్టర్ల యొక్క ఫైనాన్స్ బాకీలను చెల్లించుకునేందుకు వీలుగా ఉండేదని, నేటి కూటమి ప్రభుత్వంలో మాకు గతంలో ఉండే మాదిరిగా అవకాశం కల్పించాలని రఘుదేవపురం ఇసుక ర్యాంపు వద్దకు స్థానిక ట్రాక్టర్ డ్రైవర్లు ఓనర్లు చేరి నిరసన చేపట్టారు। దాంతో స్పందించిన ఎన్జీఆర్ఓ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం వారు ఇసుకను గోదావరి నుండి ఒడ్డుకు చేర్చేందుకు సుమారు 6 కిలోమీటర్ల దూరం కలిగి ఉందని, ట్రాక్టర్ ద్వారా ఇసుకను డంపింగ్ చేసేందుకు తక్కువ ప్రైస్ కలిగి ఉంది కనుక స్థానిక ట్రాక్టర్ యాజమాన్యులు ఇబ్బందులు పడతారని, సంబంధిత అధికారులతో చర్చలు జరిపి స్థానిక ట్రాక్టర్ యజమానులకు ఉపాధి ఉండేలాగా తగిన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని, అందుకు 2 రోజులు సమయం కావాలని హామీ ఇవ్వడంతో స్థానిక ట్రాక్టర్ డ్రైవర్లు నిరసనను విరమించారు। ఉపాధి కల్పించాలి, ట్రాక్టర్ ఓనర్లకు డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి, ట్రాక్టర్ ఓనర్లకు డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి, ట్రాక్టర్ ఓనర్లకు డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి। ఈ 4 సంవత్సరాల నుంచి ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన గారు వచ్చిన కాడి నుంచి మాకు ఇక్కడ ఇసుక ర్యాంపులు, జగన్ గారు ర్యాంపులు నడలేదండి। చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి ఇది గుత్తు ఇసుక ప్రతి ఊరు కూడా, వంగలపూడి, కాటారం, పేట అన్ని ఊళ్ళో కూడా ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి, తాటలు తోలుతున్నాయి। అందరికీ కూడా తాటలు పని కలిగి ఉందండి। మా ఊరు ఒక్క ఊరే మాకు ఇక్కడ గవర్నమెంట్ ర్యాంప్ వచ్చింది, తోలుతున్నారు కానీ లారీలతో తోలుతున్నారు, తాటలు కాబట్టి తోలనిత్తలేదండి। దాని గురించి మేమందరూ కూడా మాకు ఏమైనా ఉపాధి కలిగించమని మేమందరూ కోరుతున్నాం। అది చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళి మాకు తొందరగా మాకు ఉపాధి కల్పించమని కోరుతున్నామండి। మాది రఘుదేవపురం గ్రామం అండి। నా పేరు వంశీ ప్రకాష్। రఘుదేవపురం గ్రామంలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపు ప్రైవేట్ ర్యాంప్ అండి। అది గవర్నమెంట్కి ఇదివరకు ఎప్పుడు ఏ గవర్నమెంట్లో ఇదేదండి, ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా డంపింగ్ అనేది ఉండేది। ఆ డంపింగ్ ఈ సంవత్సరం వేరే వాళ్ళు మిషన్ల ద్వారా బయటికి తోలుకెళ్తున్నారు। మాకు ట్రాక్టర్లకు ఉపాధి కావాలని ఇక్కడ కోరుకుంటున్నాం అండి। ఎప్పుడు కానీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ డంపింగే ఉంటుందండి। ఆ డంపింగ్ ద్వారా బయటికి మేము తోలితే మా దగ్గర నుంచి లారీలు వాళ్ళు గవర్నమెంట్ పట్టుకెళ్ళిపోయేది। ఈ రేవులో ఎప్పుడు కూడా మిషన్ తోలకాలు లేవండి। ఈ సంవత్సరం మిషన్ తోలకాలు పెట్టారు, దీనివల్ల మాకు ఉపాధి కోల్పోతున్నాం అండి।
లారీ డైరెక్ట్గా లోడ్ చేసుకొని తీసుకెళ్తున్నారండి. దీని గురించి డంపింగ్ తోలుతాం అని చెప్పి 80 ట్రాక్టర్లు ఉన్నాయండి. దాని మీదనే బతుకు తెరువు. ఇక్కడ వాళ్ళ డంపింగ్ మేమే తోలుతాం అంటుంటే కాదు, మేము లారీలతో తోలుకుంటాం, మీకు దాంట్లో వద్దు అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. దాని గురించి మేము మాట్లాడుతున్నాం. గత 2018-19లో మేము ట్రాక్టర్ డంపింగ్ చేసేవాళ్ళం. వాళ్ళు ఇక్కడ నుంచి లారీల మీద వేసేవారు. ఇప్పుడేమో డైరెక్ట్గా నదీ గర్భం నుంచి పట్టుకెళ్ళిపోతాం. దింపేసుకుని మాకు పని లేకుండా చేసి నైట్ తోలేసారు కూడా లారీలు నదీ గర్భంలో. లారీలు వెళ్ళండి, ఇప్పుడు కూడా వెళ్తానే ఉన్నాయి. కాకపోతే మేము వచ్చి ఇప్పుడు మేము అడ్డుకుని మాకేమన్నా పని కల్పించమని మేము అడ్డుకున్నాం. అధికారులు ఎవరు కూడా ఇక్కడ ఎవరు స్పందించలేదు. మాకు అర్జెంటుగా స్పందించి 50 టార్లు ఉంటే 5 250 మంది మనుషులు కూడా బతికిపోరు. ఇలా ఎవరికి లేకుండా మిషన్లు దింపేసుకుని లారీలతో డైరెక్ట్గా తోలేసుకున్నారు. 250 మంది వాళ్ళు టార్లు వానర్లు 50-60 మంది డ్రైవర్లు వీళ్ళందరూ బతికిపోడు. ఇలా అదేమీ లేకుండా డైరెక్ట్గా మిషన్లు దింపేసుకుని లారీలో లోడ్ చేస్తున్నారు నదీ గర్భంలో. మాది రఘుదేవపురం గ్రామం. రఘుదేవపురం ఇసుక ర్యాంప్లో గత 5 సంవత్సరాల నుంచి ఇసుక తోలకలు ఏమీ లేవు. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఇసుక ఫ్రీగా దొరుకుతుందని ఆశించాం. అయితే ఇప్పుడు ఏమైందంటే మాకు ఇసుక ర్యాంప్ వచ్చింది కానీ ఇసుక తోలుకోవడానికి లేకుండా పోయింది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఇటు ర్యాంప్ ఇచ్చి డైరెక్ట్గా మిషన్ లోడింగ్ అండ్ నదీ గర్భంలోనే డైరెక్ట్ మిషన్లతోటి లారీలతోటి తోలుకుని పట్టుకుపోయేలాగా అవకాశం ఇచ్చింది. ఇటు మాకు 80 ట్రాక్టర్లు ఉన్నాయి ఈ రఘుదేవపురం గ్రామంలో. ఈ 80 ట్రాక్టర్లో కూడా ఏ ఉపాధి లేకుండా ఖాళీగా ఉంటుంది. 80 కుటుంబాలు కూడా నష్టపోతున్నాయి. దాని మీద ఏంటంటే గవర్నమెంట్ మాకు ఈ డంపింగ్ యార్డ్ ఇటు జనంతో తోలుకుండేలాగా గది అర్థంలోంచి బయటికి తెచ్చి పోసేలాగా మాకు అవకాశం కల్పించుకోవాల్సిందిగా కోరుకుంటాం. ఈ ర్యాంప్ మొదలైన కానీ ఇక్కడ ర్యాంప్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి జంపింగేనండి. కాబట్టి ఇవాళ మళ్ళీ ఇలా లారీలను పెట్టారు. అదే ఏ ఊరు వెళ్ళినా రానెత్తలేదు. చంద్రబాబు గారు ఏమో ఫ్రీ చేసుకున్నారు. ముగ్గల వాళ్ళు దిగనెత్తలేదు. ఎక్కడికక్కడ తోలుకుంటున్నారు. మమ్మల్ని ఎక్కడికి రానెత్తలేదు. మాకు తక్షణం ఏదో ఒక దారి పెట్టాలి. ఈ సమస్య ఏదైతే ఉందో ఈ రఘుదేవపురం గ్రామంలో దీని మీద వెంటనే ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు, మిగతా ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరూ తక్షణమే స్పందించాలని కోరుకుంటున్నారు. ధవళేశ్వరం నుండి రాజమండ్రి వచ్చే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఇసుకను వెంటనే తొలగించాలని డివైఎఫ్ఐ తూర్పు గోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ వి రాంబాబు మాట్లాడుతూ ధవళేశ్వరం నుండి రాజమండ్రి వచ్చే మెయిన్ రోడ్డు మధ్యలో సాయిబాబా గుడి నుండి ILTD సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఇసుక తక్కువ ఉన్నందువల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గాయత్రి ఘాట్ ప్రాంతంలో ఉన్న 7 ఇసుక రేంపులు ఉన్నాయి. వాటి నుండి 100 లారీలు మెయిన్ రోడ్డు మీదుగా వెళ్తున్నాయి. సాయిబాబా గుడి దగ్గర కోటకం బోర్డు ఆఫీసు దగ్గర 3 ఫేజ్ కరెంటు స్తంభం కింద బీటలు వేసింది. అధిక బరువు లారీల వల్ల ILTD సెంటర్లో రోడ్డు మధ్యలో గోతులు ఏర్పడ్డాయి. ఇసుక ర్యాంపుల నుండి వచ్చేటువంటి వందలాది లారీల పగలు రాత్రులు తేడా లేకుండా తిరగటం వల్ల లారీకి మించి ఇసుక లోడింగ్ చేయటం వల్ల ఇసుక రోడ్డు మీద పడుతుంది. అలాగే ఇసుక లారీలను సిటీలోకి అనుమతి లేదని చెబుతున్నా గానీ ILTD ఫ్లైఓవర్ ప్రాంతం వైపే ఎక్కువగా లారీలు వస్తున్నాయని అన్నారు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2 వీలర్ వెహికల్ వెళ్లే ప్రజలు బండి స్లిప్ అయి యాక్సిడెంట్లు గురి అవుతున్నాయి. కావున స్థానిక అధికారులు రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్థానిక ప్రజలు సమీకరించి ధర్నా చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు టి రాజేష్, CITU నాయకులు బి పూర్ణిమ, రాజు, స్థానిక ప్రజలు జి రంగస్వామి, వంశీ, పండు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విగ్రహాల ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ ప్రజల అభివృద్ధిపై కూటమి నాయకులకు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వింగ్ చైర్మన్ మజ్జి అప్పారావు. పదిహేను 1,000 కిలోమీటర్లు జ్యోతిర్లింగాల పాదయాత్రతో జగ్గంపేట చేరుకున్న ముఖేష్ స్వామీజీ.
రఘుదేవపురం ప్రభుత్వ ఇసుక ర్యాంపులో ట్రాక్టర్లకు డంపింగ్ అవకాశం కల్పించాలని కోరిన స్థానిక ట్రాక్టర్ల ఓనర్లు. ధవళేశ్వరం నుండి రాజమండ్రి వచ్చే మెయిన్ రోడ్డులో ఉన్నటువంటి ఇసుకను వెంటనే తొలగించాలి. DYFI డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.